తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో అందుకు అనుగుణంగా అధికారులు సర్వీసులు నడుపుతూ ఉన్నారు. ఇక మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టాండ్ లో ఉన్నాము. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఆర్టీసీ ప్రతిరోజు 200 ఎక్స్ట్రా బస్సులు నడుపుతా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే విపరీతంగా రద్దీ ఉంది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రజలందరూ తమ సొంత ఊళ్ళు వెళ్లి పండుగను జరుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. మనం ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుందాము. ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది, పబ్లిక్ కి కన్వీనియంట్ గా ఉన్నారా, వాళ్ళకి సరైన టైంలో బస్సుల్లో సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా అనేది మనం చూడాలి. బ్రదర్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? బస్సెస్ అన్ని టైంకి ప్రాపర్ గా వస్తున్నాయా? అంటే నేను బుకింగ్స్ చేసుకున్నానండి ఆన్లైన్లో. కరీంనగర్కి వెళ్ళాను. ఓకే, మీకు ఎంత టైం అని చెప్పారు బస్సు రావడానికి? 50 అని చెప్పారు. వెయిట్ చేస్తున్నా. అంటే నేను ముందే వచ్చిన, లేవనా అంటే ట్రాఫిక్ బాగుంటుంది కావచ్చు అని ముందే వచ్చిన. మీరు ముందే 3 రోజుల ముందు బుక్ చేసుకున్నారా? ఎప్పుడు బుక్ చేసుకున్నారు? నేను ట్యూస్డే రోజు బుక్ చేసుకున్నాను. అప్పటికే నిన్న బుక్ చేసుకుందాం అంటే అప్పటికే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది సీరోసెస్. ఇక్కడ మరో ప్రయాణికుడు ఉన్నాడు. మరో ప్రయాణికుడిని అడిగి తెలుసుకుందాము. బ్రదర్, మీరు ఎక్కడికి వెళ్ళాలి? సేమ్ ఆయన బస్, నేను ఆయన 11:50 బుక్ చేసుకున్నాం. బస్సెస్ బాగా రిజర్వ్డ్ అయిపోయినాయి, అప్పటికే చేసుకున్నాం 50కి. ఓకే, సో టికెట్ల రద్దీ బాగా, అంటే ఆన్లైన్ లో కూడా టికెట్లు చాలా తొందరగానే సేల్ అయిపోతున్నాయా, లేకపోతే మీకు ఎప్పటి నుంచి ట్రై చేశారు? మీరు ఈ రోజు ప్రయాణించేటందుకు టికెట్ కోసం ఎన్ని రోజులుగా ఆన్లైన్ లో ప్రయత్నించారు మీరు? 3 days అయింది. ట్యూస్డే బాగా రష్ ఉంది, బాగా ఆన్లైన్ లో కూడా దొరుకుతారు టికెట్లు. మీరు ఎక్కడికి చేసుకున్నారా, లేకపోతే డైరెక్ట్ గా బస్ లో బోర్డింగ్ అవుతున్నారా? మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? కరీంనగర్. మొత్తానికి మనం ఇక్కడ చూసుకుంటే జూబ్లీ బస్ స్టేషన్ లో ప్రధానంగా ఇక్కడ కరీంనగర్ తో పాటు ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. ప్రధానంగా ఇక్కడ ఆర్టీసీ అధికారులు చెప్తుంది ఏంటి అంటే, సిద్దిపేటకి ఎక్స్క్లూజివ్ గా ఈ ఒక్క రోజే 110 బస్సులు నడుపుతున్నాము. సిద్దిపేట నుండి భారీ ఎత్తున రోజువారీగా ఇటు నిత్యావసరాల సరుకులు కానీ, వ్యాపారులు కానీ, వర్తకులు కానీ, అలాగే దాంతో పాటు జాబ్ హోల్డర్స్ కూడా నిత్యం ఇక్కడ సిద్దిపేట నుండి హైదరాబాద్ కి రోజు ప్రయాణిస్తారు, అప్ అండ్ డౌన్ చేస్తారని చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ప్రస్తుతానికి అయితే తాత్కాలికంగా ఇక్కడ ఆర్టీసీ అధికారులు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. అలాగే కూర్చునేటందుకు సీట్లు కూడా ప్రత్యేకంగా అప్గ్రేడ్ చేశారు. మనం ఇక్కడ విజువల్ లో చూస్తున్నాము. ప్రయాణికులకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా సీట్లు కూడా ప్రత్యేకంగా రూపొందించారు. మనం అక్కడ చూసుకుంటే చెత్తకి సంబంధించి గార్బేజ్ టిన్స్ కూడా ప్రత్యేకంగా పెట్టారు. ఎప్పటికప్పుడు శుభ్రతతో ఇప్పుడు ఆర్టీసీ బస్ ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ ని మెయింటైన్ చేస్తున్నారు. అలాగే కుళాయిలు కూడా పెట్టారు మంచినీళ్ల సౌకర్యంతో పాటు. దీంతో పాటు మనం ఇక్కడ చూస్తున్నాము షాపులలో కూడా వాళ్ళకి ప్యాసింజర్లు ఇండివిజువల్ గా వాళ్ళకి ఏమైనా తినుబండారాలు తినుకునేటందుకు ఇక్కడ ప్రైవేట్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి చూస్తే ఇక్కడ జనాలు మాత్రం బాగా బారులు తీరుతున్నారు. చూస్తున్నాం మనము ప్రత్యేకంగా ఏ ప్లాట్ఫామ్ నెంబర్ నుండి ఏ బస్సులు వెళతాయి అనేది ఇక్కడ ప్రధానంగా నిర్దేశించారు. అలాగే మనం అక్కడ కూడా చూస్తున్నాము బోర్డ్ సైన్ ఉంది. ఎక్కడెక్కడ బ్యాక్ సైడ్, ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్నామో మనము బ్యాక్ సైడ్ వెళ్ళి అక్కడ కూడా క్లియర్ గా ఇండికేట్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్స్ తో సహా 14 to 18 అని మనం అక్కడ విజువల్ లో చూస్తున్నాము. ప్రత్యేకంగా ఇటు అటు విజువల్ బోర్డులపై సైన్ బోర్డులు పెట్టడంతో పాటు వాల్స్ పైన కూడా ప్రిసైజ్ గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్స్, ఏ బస్సు ఏ జిల్లా ఎక్కడికి వెళ్ళేది అనేది ప్రత్యేకంగా పెడుతున్నారు ఇక్కడ సైన్ బోర్డులు అయితే. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ప్రత్యేకంగా ఇటు మెన్ కి ఉమెన్ కి సపరేట్ టాయిలెట్స్ కూడా పెడుతున్నారు. అక్కడ చూడొచ్చు మనము. ఇది కూడా రీసెంట్ గా దీన్ని బాగా డెవలప్ చేశారు. అంటే చాలా హైజీనిక్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ యొక్క పరిశుభ్రత ప్రమాణాల్లో బాగా పాటిస్తున్నారు. రోజువారీగా వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. ఈ టాయిలెట్స్ ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మనము ఆర్టీసీ హెల్ప్ డెస్క్ దగ్గర ఉన్నాము, జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర. ఇక్కడ ప్రస్తుతానికి చూస్తే ఇక్కడ ఆయన కూర్చున్నారు అధికారి సదరు. ఏం చెప్తున్నారు అని అంటే, దాదాపు 2 రోజుల పాటు బస్సులు తీవ్రంగా రద్దీగా ఉన్నాయి. అసలు రిజర్వేషన్లు కూడా చేసుకోలేని పరిస్థితిలో అంత తీవ్ర రద్దీ ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు వర్క్ లో చాలా బిజీగా ఉన్నారు.
ఇంకో ప్రయాణికురాలితో ఉన్నాము, వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాము. అమ్మ, మీరు పండుగకి మీ సొంతూరు వెళ్తున్నారా? మా సొంత ఊరికి పండుగకు పోతున్నాము. మరి బస్సులు ఉంటాయా ఉండయా? మరి బాగా దూరం పోవాలని మళ్ళీ అవతల బస్సు ఎక్కాలి. ఇప్పుడు మీకు మీ ఊరు ఇక్కడ నుంచి ఎంత దూరం అమ్మా? మా ఊరు జూలపల్లికి పోవాలి, సొప్పదాండి నుండి. తుప్పదండి దగ్గర. మరి ఆర్టీసీ అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా మీకు ఏమైనా బస్సులు ఏర్పాటు చేశారా? మీరు కరీంనగర్ నుంచి మళ్ళీ అక్కడ ఇంకో బస్సు పట్టుకొని వెళ్ళాలా? బస్సు పట్టుకొని వెళ్ళాలి, ఇంకో బస్సుకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకో బస్సు మారాలి, ఇంకో బస్సుకి వెళ్ళాలి, మళ్ళీ 3 బస్సులు ఎక్కాలి. 3 బస్సులు అయ్యా, సో ఇప్పుడు మీకు ప్రస్తుతానికి రిజర్వేషన్ ఉందా, లేకపోతే మీరు డైరెక్ట్ గా టికెట్ కొని ప్రయాణించాలనుకుంటున్నారా? నేను వేరే బస్ ఎక్కి వెళ్తా. రిజర్వేషన్ ఏం చేసుకోలేదు, డైరెక్ట్ బస్సు ఎక్కబోతున్నారు. కొంతమంది ప్రయాణికులు ఏం చెప్తున్నారంటే రిజర్వేషన్ లేకుండా కూడా డైరెక్ట్ గా బస్ ఎక్కి ప్రయాణిస్తున్నాము. ఊర్లో ప్రధానంగా పల్లెలలో వెళ్లే వాళ్ళు 3-4 బస్సులు మారాలని కూడా చెప్తున్నారు. మనం ఇక్కడ మిగతా ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. మీరు పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి మీ సొంతూరు వెళ్తున్నారా? మీకు రిజర్వేషన్ ఉందా, లేకపోతే డైరెక్ట్ గా బస్ లో బోర్డే టికెట్ తీసుకు? టికెట్ రిజర్వేషన్ అంటూ ఏం తీసుకోలేదు. మాది తెలంగాణ కదా. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వీళ్ళ చాలా మంది కూడా బస్ రిజర్వ్ చేసుకొని టికెట్స్ రిజర్వ్ చేసుకొని చెప్తామంటున్నారు కదా, మీరు రిజర్వ్ అని అట్లాంటిది ఏం చేసుకున్నారు? మాకు ఫ్రీ బస్ కదా, డైరెక్ట్ ఆర్టీసీ బస్కి వెళ్ళిపోతాం. అంటే సూపర్ లగ్జరీ కానీ నేను చెప్పేది ఏసీ బస్ లో వాటి గురించి చెప్తున్నాను. మీరు నార్మల్ పల్లె వెళ్ళి బస్సులోనే ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనము మహిళా ప్రయాణికులని వివరాలు అడిగి తెలుసుకున్నాము. మనం ప్రస్తుతం ఇక్కడ యువతతో పాటు పురుషులు కూడా కొంతమంది ప్రయాణిస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. బ్రదర్, మీకు బస్ రిజర్వేషన్ దొరికిందా, లేకపోతే వెయిట్ చేస్తున్నారు? రిజర్వేషన్ బస్ రిజర్వేషన్ మాది. రిజర్వేషన్ సరైన టైంలో బస్సులు వస్తున్నాయా, లేకపోతే డిలే అవుతున్నాయా? 1 అవర్ డిలే అయిందంట బస్. ఏం చెప్తున్నారు అధికారులు, ఎందుకు డిలే అయిందంటే? ఏమో అడిగితే ఏం చెప్పట్లేదు, ఓన్లీ డిలే అవుతుంది 1 అవర్, డ్రైవర్ అసైన్ కాలేడు అని అంటున్నారు. ఓకే, డ్రైవర్ అసైన్ కాలేదు. ఈ బస్ ఫేర్ అనేది ఏమైనా పెంచారా? నార్మల్ గా ఓల్డ్ బస్ ప్రైస్ నార్మల్ యాక్చువల్లీ. ఓకే, మీరు ఏ ఊరు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? మాది కొరుట్ల. అమ్మా నమస్తే, మీరు ఏ ఊరు వెళ్ళాలి? కొమరవెల్లి వెళ్ళాలి. మీరు ఫ్రీ బస్ లోనే ప్రయాణిస్తున్నారా, లేకపోతే టికెట్ కొనుక్కొని ఏసీ బస్ లో వెళ్తున్నారా? ఫ్రీ బస్సులోనే వెళ్తున్నాం. ఫ్రీ బస్ లో సౌకర్యాలు బాగున్నాయా అమ్మా? బాగుంది. ఈ మధ్య తరచుగా రష్ లో సీట్లు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, మరి ఇప్పుడు ప్రస్తుతం సంక్రాంతి పండుగ, మరి మీకు సీట్లు దొరుకుతాయని అనుకుంటున్నారా మీరు? ఏమిగా చెప్పలేము, ఇంకా బస్ ఎక్కలే కదా, ఎక్కినాక తెలుస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ ఇంకో ప్రయాణికులు ఉన్నారు. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఫ్రీ బస్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే టికెట్ కొని వేరే బస్ లో ప్రయాణిస్తున్నారా? అంటే ఫ్రీ బస్సే యూజ్ చేస్తున్నాం సార్. మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? కొమరవెల్లి జాతర మల్లన్న స్వామి దర్శనం తీసుకోవడానికి వెళ్తున్నాం. మరి ఇప్పుడు బస్సుల రద్దీ బాగుంటుంది, సంక్రాంతి సీజన్ కదా, నార్మల్ గా ప్రజలందరూ వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళి పండుగ జరుపుకోవాలనుకుంటున్నారు కదా, మరి మీరు జాతరకు వెళ్తున్నారు, మరి బస్సులో సీటు దొరుకుతాయని భావిస్తున్నారా మీరు? ఏమో అంటే దొరకదని అనుకుంటున్నాం, కొంచెం దూరం ప్రయాణం తర్వాత దొరుకుతుండొచ్చు అని అనుకుంటున్నాం సార్. ఇది ఇక్కడ మనం చూస్తున్నాము, ఆర్టీసీ బస్సులలో అటు పురుషులు కానీ ఇటు ఉచిత బస్సును వినియోగించుకుంటున్న మహిళలు తెలుపుతున్నది ఏంటంటే, రద్దీ ఉన్నా పర్వాలేదు, నెక్స్ట్ స్టాప్ కానీ ఆ నెక్స్ట్ స్టాప్లో కానీ తమకు సీటు దొరుకుతుందని భావిస్తున్నామని చెప్పి, ఎట్లయినా మేము ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకుంటున్నామని కొంతమంది మహిళలు పేర్కొంటున్నప్పటికీ, కొంతమంది మాత్రము తాము సూపర్ లగ్జరీ బస్సులలో, ఏసీ బస్సులలో టికెట్ల రిజర్వ్ చేసుకొని ప్రయాణిస్తున్నాము తమ సొంత ఊర్లకని తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రీచరణ్, జీ న్యూస్, హైదరాబాద్. ప్రయాణికులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారో, అలాగే ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వము మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. దీనిపైన మరిన్ని వివరాలు డిపో మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే రవీందర్ గారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సంక్రాంతికి చాలా రద్దీ ఉంది, ఇప్పటిదాకా మనం చూస్తున్నాము, బస్సులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో నిండుతున్నాయి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు మీరు ప్రత్యేకంగా? నమస్కారం అండి. సంక్రాంతి పండుగ సందర్భంగా ముందుగా ప్రయాణికులందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా అంటే లాస్ట్ ఇయర్ కంటే మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ సంక్రాంతి పండుగ సందర్భంగా జేబీఎస్ నుంచి పర్ డే 250 బస్సులు ఎక్స్ట్రా వెళ్ళాయి.
ఇప్పుడు మన గవర్నమెంట్ డిసెంబర్ 9 నుంచి ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఏర్పడిందో, మహాలక్ష్మి స్కీమ్ ఏర్పడిన తర్వాత ఇంతకుముందు కంటే ప్రయాణికుల పర్సంటేజ్ ఆల్మోస్ట్ 41% ఆఫ్ ప్రయాణికులు బస్సెస్లో పెరిగింది. కాబట్టి ఈ సంక్రాంతి సందర్భంగా ఇంకా ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఆల్మోస్ట్ 525 బస్సులు మేము ఎక్స్ట్రా ప్లాన్ చేశాము. దీంట్లో మన జేబీఎస్ నుంచి మీరు చూస్తే మేజర్గా ట్రాఫిక్ ప్యాటర్న్ ఉండేది కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సెక్టర్లో ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ సెక్టర్ నుంచి ఆల్మోస్ట్ పర్ డే అంటే ఇంతకుముందు రోజువారీగా జేబీఎస్ నుంచి నడిపే 1400 ట్రిప్పులు కాకుండా ఆ సెక్టర్ నుంచి కూడా ఒక్కొక్క సెక్టర్ నుంచి 75 బస్సులు తెప్పిస్తున్నాము. ఆల్మోస్ట్ 300 బస్సులు కరీంనగర్, జేబీఎస్, మెదక్ నుంచి వస్తున్నాయి. ఇవి కాకుండా సిటీ నుంచి కూడా అంటే మీరు చూస్తున్నారు మార్నింగ్ నుంచి జేబీఎస్ లో బాగా ప్రయాణికులు వచ్చారు. వాటిని ఇమీడియట్ గా క్లియర్ చేయడానికి సిటీ నుంచి కూడా 250 బస్సులు పూల్ చేశాము. మార్నింగ్ నుంచి ఇప్పటికే 125 సిటీ బస్సెస్ కూడా కరీంనగర్ జేబీఎస్ సెక్టర్ కి ప్రయాణం పంపించాము. ఆల్మోస్ట్ ఇప్పటికి కొద్దిగా కంట్రోల్కి వచ్చింది. ఇవి కాకుండా ఇంకా 125 బస్సెస్ రెడీగా ఉన్నాయి. ఇంకా జేబీఎస్ కి ఏమైనా ట్రాఫిక్ వస్తే కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఇటీవల కాలంలో తరచుగా మహిళలు సీట్ల విషయంలో పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. అటు రూరల్ ఏరియాస్ లో కానీ అర్బన్ ఏరియాస్ లో కూడా కొంతవరకు గొడవలు జరుగుతున్నాయి. దీన్ని మీరు ఎలా నివారిస్తున్నారు? అది మీరు చెప్పింది వాస్తవమే. అంటే అది మేము రోజువారీగా నడిపే 2000 ట్రిప్పుల్లో ఇలాంటి సంఘటనలు 1-2 మా దృష్టికి వచ్చాయి. మేము కండక్టర్లే కానీ మా డ్రైవర్లే కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఎందుకంటే లేడీస్కి కట్టాల్సిన సీట్లలో వాళ్ళకి కూర్చోబెట్టండి అని. అవి కాకుండా బ్యాక్ సైడ్లో ఇంకో 2-3 వరుసల్లో కూడా సీట్లు లేడీస్కి అవి కేటాయించండి అని చెప్పాము. అంటే మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది, ఇంతకుముందు ఆర్టీసీలో మహాలక్ష్మి కంటే ముందు 70-75 ఓఆర్ మాకు వచ్చేది. ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఆర్టీసీ యొక్క ఓఆర్ ఆల్మోస్ట్ 90% పెరిగింది. అంటే ఒకేసారి 25-30% ఓఆర్ పెరిగేసరికి మీరు చెప్పినట్టు కొద్దిగా సీట్ల దగ్గర కొద్దిగా అటువంటి చిన్న చిన్న విషయాలు జరిగినాయి. అది మా దృష్టికి వచ్చింది. మా డ్రైవర్ల కండక్టర్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. మా ఎండీ గారు కూడా అందరి డ్రైవర్ కండక్టర్తో మాట్లాడారు. ఎటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం సంజాయించి ఎవరి సీట్లలో వాళ్ళనే కేటాయించండి అని చెప్పాము. మేము గేట్ మీటింగ్ పెట్టి మా డ్రైవర్ కండక్టర్ కూడా అటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఇంకోటి జీరో టికెట్ విధానం పైన ప్రధానంగా మనము రూరల్ ఏరియాస్ నుంచి పల్లెలలో నుంచి ప్రయాణించే మహిళలకి వారికి ఇంతవరకు కూడా అంటే కొంతమేర అవగాహన ఉండి ఉండొచ్చు. కానీ మేజర్ గా ఇంకా పల్లెలలో ప్రయాణించే మహిళలకి పూర్తి స్థాయిలో జీరో టికెట్ అలాగే దానితో పాటు ఐటీ ప్రూఫ్ అనే దాని మీద మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళకి? ఇప్పటి వరకు మా ఎండీ గారు ప్రింట్ మీడియా కానీ మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ లేకపోతే మా డ్రైవర్ కండక్టర్లు రోజువారీగా ఎక్కే వాళ్ళకి కానీ ఆర్టీసీ బస్సులో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎవరైతే మహాలక్ష్మి స్కీమ్లో లేడీస్ వస్తున్నారో వాళ్ళ కంపల్సరీ ఒరిజినల్ ఏదైనా గుర్తింపు కార్డు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ కార్డుని క్యారీ చేస్తే వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ చేయడానికి అనుమతి ఇస్తున్నారు. దాని విధంగా అన్ని విధాలుగా అంటే మీరు బస్ స్టేషన్లో మేము కొన్ని బ్యానర్స్ పెట్టాము, మీడియా ద్వారా చెప్తున్నాము. అందరికీ ఆ విధంగా అవగాహన వచ్చింది. ఇప్పుడు లేడీస్లో కూడా కార్డు లేకుండా వచ్చే వాళ్ళు ఎవరు లేరు. కానీ 1-2 సందర్భాల్లో ఏంటంటే ఒరిజినల్ కార్డు లేకుండా జిరాక్స్ తీసుకుని వస్తున్నారు సందర్భాలు వచ్చినాయి. వాళ్ళకి చెప్తున్నాము ఈసారికైతే అలా చేస్తున్నామమ్మా, నెక్స్ట్ టైం కంపల్సరీ మీరు ఒరిజినల్ కార్డు ట్రావెల్ చేయాలని చెప్తున్నాం వాళ్ళకి కూడా. రైట్. ఇప్పుడు పండుగ 16వ తారీఖు వరకు ఉంది. కనుమ పండుగ మహిళలందరూ కనుమ నోములు పండుగ తర్వాత ఇదే బస్సు ఇప్పుడు యథావిధిగా సొంత ఊర్లోకి పండుగకి జరుపుకోవాలని వెళ్ళిన వాళ్ళకి మళ్ళీ మీరు తిరిగి యథావిధంగా ఇదే బస్సులు ప్రత్యేకంగా అక్కడ నుంచి ఏర్పాటు చేస్తారా, లేకపోతే స్కెడ్యూల్ ప్రకారం నడిచే బస్సులలోనే వాళ్ళు ప్రయాణించాల్సి ఉంటుందా? లేదండి, ఇప్పుడు సిటీ నుంచి అంటే మీరు హైదరాబాద్ సిటీ చూస్తే జేబీఎస్, ఎంజీబీఎస్, ఆర్ఎం గారు, ఎల్బీ నగర్, ఇటు ఉప్పల్ ఎక్స్ రోడ్, ఇటు బోయినపల్లి సిటీ దగ్గర నుంచి ఎన్ని బస్సులు అయితే సిటీ నుంచి డిస్ట్రిక్ట్లకి ఆల్ కార్నర్ ఆఫ్ స్ట్రీట్ వెళ్ళాయో అవే బస్సులు మళ్ళీ డౌన్లో వస్తాయి. అవే బస్సులు మేము ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ప్లాన్ వేసాము, ప్లాన్ కూడా మేము రిలీజ్ చేస్తాము. ఎన్ని బస్సులు అయితే సిటీ నుంచి డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాయో అవే సేమ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ డిస్ట్రిక్ట్ నుంచి సిటీకి వస్తాయి. అటువంటి అన్ని ప్రణాళికలు వేసుకున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులను సురక్షితంగా వాళ్ళ ప్లేస్కి చెప్తాం. రైట్. థ్యాంక్ యూ రవీందర్ గారు.
ఇది చెప్తున్నది చాలా విశేషంగా ఏర్పాట్లు చేశామని. ఆక్యుపెన్సీ రిపోర్ట్ కూడా, అంటే ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం వచ్చాక డిసెంబర్ 9 నుండి గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త పెరిగింది ఆక్యుపెన్సీ రిపోర్ట్ అని చెబుతున్నారు. అలాగే దానితో పాటు ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీ నుండి 125 బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, యథావిధిగా ఏ బస్సులు అయితే పల్లెల్లోకి వెళ్ళాయో మళ్ళీ అవి రిటర్న్ చేయడానికి కూడా అవే బస్సులు వస్తాయని ఇక్కడ జేబీఎస్ డిపో మేనేజర్ రవీందర్ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రీచరణ్, జేబీఎస్ హైదరాబాద్.